మాది పాడేరు మండలం గుండెలు పనిచేసి సర్వేర్ నేను ఏసారి జిల్లా నుంచి 11 మండలాల నుంచి 200 దగ్గర ఉన్నాము సర్వేయర్స్ ని. మా డిమాండ్స్ అనేవి ఒకటే, బేసిక్ పే అనేది పెంచాలని. ఎందుకంటే మాతో పాటు వచ్చిన సచివాలయం సిబ్బంది అందరికీ కూడా బేసిక్ పే అనేది పెరిగిందే తప్ప సర్వేస్ మాత్రము బేసిక్ పే అనేది లేదు. టెక్నికల్ పరంగా మాకు బేసిక్ పే ఇమ్మనేసి మేము కోరుతున్నాము. అలా అయితే నెక్స్ట్ ఏంటంటే విఆర్ఓస్ సర్వేస్ ఒకే ఎగ్జామ్ రాసాము. అలా అయితే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే గ్రేడ్ 1 కింద ప్రమోట్ చేసి వాళ్ళ బేసిక్ పే అనేది పెరిగింది. సర్వేస్ మాత్రం అలానే ఉండిపోయాము. కాబట్టి మాకు ప్రమోషన్ ఇస్తూ బేసిక్ పే అనేది పెంచాలని మేము కోరుతున్నాము. ఈ ర్యాలీకి మేము ఎవరికి కూడాను వ్యతిరేకంగా మేము ర్యాలీ చేయట్లేదు. మా హక్కులు మేము కావాలని మేము కోరుకుంటున్నాము. మేము చేసే ర్యాలీలు ఏమైనా తప్పు ఏమైనా ఉంటే గానీ మమ్మల్ని మన్నించి మా యొక్క డిమాండ్స్ ని నెరవేరుస్తారని కోరుతున్నాను. పేరు రాజేష్. నేను ఇక్కడ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీగా వర్క్ చేస్తున్నాను. ప్రధానంగా ఈ రోజు 3 డిమాండ్లతో మేము ఇక్కడ రావడం జరిగింది. అందులో మొదటిది బేసిక్ పే. ఏదైతే మాకు ప్రమోషన్ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 ప్రమోట్ చేస్తున్నాను అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ ఆ ప్రమోట్ చేసే సమయంలో మాకు మినిమం బేసిక్ పే అనేది ప్రకటించకుండా ఏదైతే ఇప్పుడు మేము గ్రేడ్ 2లో బేసిక్ పే తీసుకుంటున్నామో దాన్నే కొద్దిగా అటు ఇటు చేసేసి మాకు ఏదైతే రావాల్సిన మేము ఏదైతే 30,000 ఇవ్వాలని మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం మినిస్టర్ని కలిసి. కానీ వాళ్ళు మాకు 25,200కి ఒక పే ఫిక్స్ చేసి ఆ పేకే మీకు గ్రేడ్ 1కి ప్రమోట్ చేస్తాము అని అన్నారు. అది మా ప్రధానమైన డిమాండ్. అది మాకు బేసిక్ పే మినిమం 30,000 ప్లస్ ఉండాలి. ఎందుకంటే మేము టెక్నికల్ గా అన్ని విధాలా మేము ఏదైతే సర్వే చేస్తాం అన్ని విధాలా మేము చాలా కష్టపడతాం. ఫీల్డ్ లో కానీ ఆఫీస్ లో ప్రతి రీసర్వ్ అయిన పెద్ద ప్రాజెక్ట్ లో మా పాత్ర అనేది చాలా ఎక్కువ ఉంది. కానీ మాకు ఏదైతే మేము గవర్నమెంట్ కి మేము మినిస్టర్ కలిసి ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, లేదు మీకు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి 25,200కి ఫిక్స్ చేస్తున్నాము, ఈ పే స్కేల్ తోనే మీరు ముందుకెళ్లాలన్నారు. అదే ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ వచ్చేసి ప్రమోషన్ ఛానల్. ఇప్పుడు ఏదైతే మేము రాష్ట్ర వ్యాప్తంగా 9,500 పైచిలుకలు విలేజ్ సర్వేస్ ఉన్నారు, వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ మీరు కల్పించమని కోరుతున్నాం. ఏదైతే 5,000 మంది ప్లస్ మందికి వెంటనే గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి ప్రమోట్ చేస్తే మినిమం బేసిక్ పే ప్రకటించండి అని చెప్పాం. అది మా సెకండ్ డిమాండ్. ఈ థర్డ్ డిమాండ్ ఏంటంటే, నిన్నటి నుంచి స్టేట్ లో కొంతమందికి ఏదైతే కార్యాచరణ చేస్తున్నామో దీనికి ఒక మినిమం ఒక రీజన్ లేకుండా డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకొని సస్పెండ్ చేయడం జరుగుతుంది. సో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళ ఆర్డర్స్ ని రివోక్ చేసుకోవాలి వెంటనే. ఎందుకంటే మేము చాలా శాంతియుతంగా చేస్తున్నాము. ప్రభుత్వానికి కానీ ఏదైతే డిపార్ట్మెంట్ కానీ వ్యతిరేక కార్యక్రమాలు మేము ఏమి చేయట్లేదు. మేము శాంతియుతంగా మాకు ఏమి కావాలో దానికోసం మేము పోరాడుతున్నాం. కాబట్టి మీరు ఒకసారి మా ఈ 3 ప్రధాన డిమాండ్లు, ఒకటి బేసిక్ పే, 2 ప్రమోషన్ ఛానల్, మూడోది ఏదైతే సస్పెండ్ ఆర్డర్స్ పెట్టారో దాన్ని వెంటనే రివోక్ చేసి మా యొక్క డిమాండ్ మీ శాంతియుతంగా మేము ఎలా పోరాడుతున్నాం మీరు కూడా ఒకసారి మమ్మల్ని చర్చలు పిలిచి మమ్మల్ని అందరినీ ఒకసారి అర్థం చేసుకొని మా డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.